హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి అక్క ఎప్పుడు నైటీతో పిచ్చి పిచ్చిగా ఉండేది, ఇప్పుడు మంచి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? అదేనండి, చెప్పా కదా మావయ్య పెళ్ళి ఉంది, వెళ్ళాలి అని. సో ఇదే అనమాట వాళ్ళు పెట్టిన సరే ఆల్రెడీ చూపించా, ఇప్పుడు కట్టుకొని చూపిస్తున్నా చూడండి. నేను బొంగ చేతులు పెట్టించుకున్నా. ఇక్కడ మా పాప మాత్రం అవే పట్టుకొని ఎలాడబడుతుంది చూడండి. నాకు ఇంక కోపం వస్తుంది అసలుకి, ఎందుకంటే బొంగ మొత్తం కింద కనిగిపోతుంది. అయినా సరే దాన్ని ఎంత మేనేజ్ చేసుకున్నాను ఆ రోజు నాకే తెలుసు అనమాట. నాకైతే నవ్వు వచ్చేసింది. ఇక చూడండి, ఇప్పుడు అది లేదు కదా, కొంచెం సెట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే అన్నయ్య కోసం ఆగాం, వేరే అన్నయ్య సత్యరాజ్ అన్న అని. ఆ అన్నయ్య కూడా వస్తా అంటే ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర బయట వెయిట్ చేస్తున్నాం. సో మా ఆయన హ్యాపీగా అయితే పైకి వెళ్ళారనమాట. ఇక మేమిద్దరం అలా కూర్చొని ఉన్నాం. ఇంకా అన్నయ్య వచ్చేసిండు, ఇంకొక అన్నయ్య కూడా వచ్చిండు అనమాట. ఇక వద్దులే మీరు వెనక కూర్చోండి, నేను డ్రైవింగ్ చేస్తా, ముందు తను కూర్చుంటాడు అని వాళ్ళు మాట్లాడుకున్నారు. సరేలేని ఇంకా అలానే వచ్చేసాం అనమాట. మొత్తానికైతే వెళ్ళిపోయాం. కోదాడలోనే డేగ బాబు ఫంక్షన్ హాల్ అనమాట. మా అక్క కట్టుకుంది అదే సారీ, కాకపోతే ఆపోజిట్ అనమాట. మేమిద్దరం కుట్టించుకున్నాం, మా అమ్మకి టైం లేక కుట్టించుకోలేదు. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాం. కాసేపు అలా కూర్చొని పెళ్ళిలో తర్వాత ఇంకా మళ్ళీ హడావిడ అవుతుందని చెప్పేసి పిల్లల్ని తీసుకుని అయితే, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది, పిల్లలకు ఆకలి అవుతుందేమోనని అందుకోసమని అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇంకా కూర్చున్నాను చూడండి. వెళ్ళగానే ఏం దొరకలేదు, సీట్లు మొత్తం ఫుల్ అయిపోయారు. ఇంకా వాళ్ళు తినగానే ఇక వెంటనే మేము కూర్చున్నాం అనమాట. మా ఫ్రెండ్ ఉషా పక్కన కూర్చుంది, చెప్పడం మర్చిపోయా. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మా ఆయన అయితే కూర్చున్నాం, తినొచ్చేసి రిలాక్స్ అవుతున్నాం అనమాట. హ్యాపీగాడేమో గౌతమ్ గడు తింటున్నారు, ఇంకా వాళ్ళ కోసం అమ్మ బోని ఉన్నారు, అందుకోసం చెప్పేసి ఇదే అనమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని చూడండి, చాలా బాగున్నారు. క్రిస్టియన్ మ్యారేజ్ అనమాట, జస్ట్ రింగ్సే మార్చుకున్నారు, తాళి అవి ఇవి ఏమీ లేవంట. ముందే చెప్పాడు అనమాట చంటి మావయ్య, అచ్చం క్రిస్టియన్స్ ఎలా చేసుకుంటారో అలానే అని. ఇక మళ్ళీ తిరిగి వచ్చేసాం. ఎలా ఉందంటే ఈరోజు వీడియో కట్టే తెచ్చే కొట్టే అన్నట్టుంది అనమాట. వెళ్ళడం హడావిడే, తినడం హడావిడే, రావడం కూడా వెంటనే వచ్చేసాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు. ఇక ఆ బోని కూడా నాకు ఈ రోజే కదా హాలిడే, నేను ఇంటికి వెళ్తా వెంటనే అన్నది. ఇంకా మా కూడా కొంచెం పని ఉంది, అవి కొంచెం ఈవెన్ పేపర్స్ అవి సబ్మిట్ చేయాలన్నమాట, ఈ కారుకు సంబంధించినవి. అందుకోసం చెప్పేసి ఇక వెళ్దాంలే రాజీ అంటే సరేలేని వచ్చేసినాం. కానీ పెళ్లిలో మాత్రం కేకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసాక నెక్స్ట్ నేనే అనమాట. నేను మా చింతలు అయితే అసలుకి భలే అంటే చాలా తిన్నాను అనమాట. కేకు కూల్ కేకు నాకు ఇష్టం. అక్కడ పెట్టేసింది, ఇటు ఒక 5 కేజీలు ఇటు ఒక 3 కేజీలు పెట్టింది అనమాట. నేను ఆల్మోస్ట్ 1/2 కేజీ తినుంటా నాకు తెలిసి, అంత ఇష్టం అనమాట. మా మాకు వాంతులైతే అందరూ చూస్తున్నారు, తినమాకు అమ్మను మా ఆయన. కానీ మనం వింటాము, వినే ప్రసక్తి లేదు, ఎవడైనా చూసుకొని అనేసి తినేసా అనమాట. సో నేనైతే ఈరోజు ఈ జడ వేసుకున్నా. ఇది డైలీ అంటే అప్పుడప్పుడు ఈ జడ అనేది వేసుకుంటున్నా, ఇలా పాపిడి తీసి, పాపిడి అయితే సరిగ్గా తీయను నేను, కాకపోతే ఈ జుట్టు కోసమని తీస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట, నాకు నచ్చింది నా లుక్. ఫస్ట్ రెడీ అయితే ఫస్ట్ నాకు నేను నచ్చాలి, ఆ తర్వాతనే బయటికి వెళ్తా. ఇదనమాట ఫుల్ శారీ కట్టుకుంది. శారీ మాత్రం మెత్తగా ఉంది, ఏంటంటే అటు ఆగిపోతుంది అనమాట. బ్లౌజ్ కూడా భలే గుట్టించుకున్నారు, మోడల్ గుట్టించుకుంటున్నాం అని ఒక 5-6 అన్నారు పెళ్లిలో. అందరనైతే ఏమని చెప్పలేవని, కానీ నాతో మరికి 5 అన్నారనమాట. బాగుంది బ్లౌజు, నీ శారీ బాగుంది, కట్టుకోవడం కూడా బాగుందని. ఇంకా నేను కట్టుకున్నా కానీ మా అక్క కడితే ఇంకా బాగా వచ్చేది. మా బోనక్క చాలా ఎక్స్పర్ట్ అనమాట శారీస్ సెట్ చేయడంలో. అయినా సరే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాక పిల్లలకి ఇద్దరిని పడుకోబెట్టేసా. ఇక లేచా, మళ్ళీ బయటికి వెళ్ళాం అనమాట. ఎందుకంటే మా ఆయనకి అక్కడ భోజనం చేసినట్టే అనిపించలేదంట, అంత హడావిడి అయిపోయింది కదా, అందుకోసమే. ఇక బయటికి వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ షాప్ దగ్గర ఆగాం. అనంతగిరి రోడ్లో చికెన్ షాప్ ఉంటుంది. ఎక్కడ ఎగ్జాక్ట్ క్లబ్ పక్కనే ఉంటుంది అన్నమాట, చిట్టి బోండాలు అని చెప్తా కదా, దాని పక్కనే ఉంటుంది. ఇంకొచ్చేసాక ఇంకా వెంటనే చికెన్ కర్రీ చేసేస్తున్నా. ఈ కర్రీలో ఈరోజు వచ్చేసి దోసకాయ టమాటా వేద్దానని కట్ చేసా. నాకు దోసకాయ టమాటా వేస్తే చాలా ఇష్టం, మటన్లోనైనా చికెన్లోనైనా ఎక్కువ అదే ప్రిఫరెన్స్. మా ఇంట్లో వంటకు సంబంధించి ఏదైనా సరే నా ఇష్టమే. నేను ఏమైనా చేయనా అంటే నాకేం తెలియదు, నువ్వు ఏది చేసినా పర్లేదు అని అంటాడు మా ఆయన. అలా అని చెప్పేసి దోసకాయ టమాటా వేసి వండుతున్న చికెన్ అయితే. ఇక ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్లు తెచ్చాడు, ఫ్రీడర్ 2, పామ్ ఆయిల్ 1. ఇక ఆయిల్ ప్యాకెట్ 1 ఆయిల్ డబ్బాలో పోసేసా. ఇక్కడ వచ్చేసి రైసు. నేను ఫంక్షన్ నుంచి రాగానే ఫస్ట్ రైస్ ఉండే అనమాట.
ఎందుకంటే పిల్లలు సరిగ్గా తిన్నారో తినలేదో అని మళ్ళీ తింటారేమో అనేసి రైస్ అయితే ఉండే. ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్న మా హ్యాపీ గాడు పుట్టితల్లి ఏమో ఆడుకుంటూ ఉన్నారు. ఏమైనా అక్కడ కూర్చోబెట్టా, ఎందుకంటే వీడు కొంచెం తేడా చేస్తున్నాడని ఏడుస్తుంది, ఇసుకిస్తుందని అక్కడ కూర్చోబెట్టా. ఇప్పుడే దోసకాయ టమాటా ముక్కలు అయితే వేసా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరాలి, దానికోసం చెప్పేసి అల్లం తీస్తున్నా. అంటే అల్లం అప్పటికప్పుడు నూరేసుకుంటే దోసకాయ టమాటాలోకి బాగుంటుంది. మామూలుగా ప్లెయిన్గా దోసకాయ టమాటా చేసినా సరే నేను అప్పటికప్పటికే దంచని వేస్తా. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా తీసుకొని వాటిని అయితే ఫస్ట్ అయితే పొట్టంతా తీసేయాలి. తీసేసాక కొంచెం మంది అలానే నూరుతుంటారు, కానీ అలా నూరితే చేదు వస్తుంది. ఒకసారి నేను అలాగే వేస్తే చేదు వచ్చిందనమాట. అందుకోసం చెప్పేసి ఇంకా పొట్టు తీసి ఆ తర్వాత రోట్లో దంచుతాను. హ్యాపీగాడు ఈరోజు తిన్నావు డాడీ కేక్ అంటే, లేదు నేను తినలేదని అంటుండు. వాడు ఫంక్షన్లో బాగానే తిన్నాడులే కానీ నేను తినలేదని మళ్ళీ అబద్ధం ఆడుతుండు. ఇక్కడ పడుకున్నా కదా, జుట్టంతా వేసుకున్న హెయిర్ స్టైల్ మొత్తం చెడిపోయింది. ఇంక ఇక్కడైతే దోసకాయ టమాటా వేసేసా కదా, ఉడికిపోతుంది అనమాట. అయినా దోసకాయ పైన తొక్కు తీసేస్తాను నేను ఎప్పుడైనా, ఎందుకంటే పిల్లలు తింటారు. ఒకసారి అంతే మా హ్యాపీగానికి కొంచెం అడ్డం పడ్డాడు చేసిండు. అప్పటి నుంచి నేను చాలా వీడియోస్లో కూడా చూసా, కుకింగ్ వీడియోస్లో పొట్టు తీసేసుకుంటేనే చాలా బాగుంటాయి, అందులో గ్రేవీ ఎక్కువగా వచ్చింది. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ పక్కన పెడితే పిల్లలకి ఇలానే సేఫ్టీ కాబట్టి నేనైతే ఇలానే పెడతాను అనమాట. మంచి లివర్లు కూడా తీసుకొచ్చినాయి అనమాట. నాకు లివర్లు అంటే చాలా ఇష్టం. నాకు చికెన్లో లివర్లు బోన్సే ఎక్కువ అనమాట. స్కిన్ అయితే అస్సలే తిన్నాను. ఏదో ప్లేట్లో వచ్చిందనుకో 1-2 అంటే ఓకే, కానీ ఇంక అంతకంటే ఎక్కువైతే అసలుకైతే తిన్నాను. అది తింటుంటే నాకు ఎట్లనో ఉంటుంటుంది రబ్బర్గా, అందుకోసం చెప్పేసి అసలుకైతే తిన్నాను. ఇంకా ఉడికిపోతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసారు కదా. ఇంకా మా పాపకైతే కర్రీ తీయాలి ఇప్పుడు. అదే చూస్తున్నాం. మా పాపకి మంచి మంచి పీసులు అయితే తీసి పక్క పెడతా, ఎందుకంటే నా చిట్టి తల్లి తినేదే కొద్దిగా కదా, అందుకోసం దానికి కడుపు నిండా తినడానికి కొంచెం సాటిస్ఫై అవ్వడానికి అయితే మంచి పీసెసే తీస్తా కోసం అయితే. ఇంకా కర్రీ కూడా కొంచెం గ్రేవీ కూడా తీసా అనమాట, ఎందుకంటే చారు మొత్తానికి ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదా, అందుకోసం చెప్పేసి. ఇంకా కారం కూడా వేసా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దోసకాయ వేస్తే ఆ స్మెల్, అప్పటికప్పటికి నూరిన అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అన్నీ వేసేస్తా కదా, భలే స్మెల్ వస్తుంది. మొత్తం ఏందమ్మా గుమగుమలాడిస్తున్నాం అంటుంటారు అనమాట. సో అలా మొత్తానికి అయితే కూర చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నా కూర ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా పాపకి అయితే పెడుతున్నా. నేనైతే కలిపా, అన్నం తినిపిద్దానని ఆకలి అవుతుందో ఏమోనని కొంచెం ఆవేశంగానే కలిపా. కానీ కలిపిన తర్వాత ప్లేట్ కూడా తీసుకుంది, నేనే తింటాను. ఇక నేను కూర్చొని వీడియో తీసుకుంటున్నా. ఇదే అనమాట లాస్ట్ ఎండింగ్ వీడియో. అయితే తింటుంది మా పాప. ఇంకా ఆ ప్లేట్ పట్టుకుంది కదా, సరేలేమ్మా ఆ మాట ఈ మాట చెప్పుకుంటే ఇంకా తినిపిస్తుంటే తింటుంది. ఎక్కువ కెమెరా పెట్టగానే ఏడ్చేదల్లా ఆపడం, తినకపోయిందల్లా తినడం అలా చేసిద్ది అనమాట. ఇంకా నేను మా హ్యాపీ గాడైతే కిసులు పెట్టుకుంటున్నాం. మేము కిసులు పెట్టుకుంటుంటే ఆమె కూడా మూతి చాపుతా ఉంటుంది, ఓకే అంటే నాకు కూడా పెట్టండి అని అలా చేస్తుంటది అనమాట. ఇదే మా చిన్న క్యూట్ ఫ్యామిలీ అనమాట. మా పాప వచ్చాక మా ఫ్యామిలీలో ఇంకా కలర్ఫుల్ గా ఇంకా బాగుంటుంది అనమాట. వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఇంకా తినేసి అయితే పడుకోవాలి, చాలా అలసిపోయినట్టే ఉంది. ఎలా అయినా ఒక్కరోజు ఫంక్షన్ అయినా సరే హడావిడి మామూలుగా ఉండదు పిల్లలతోని, ఇంకా మా అలాంటి తీట పిల్లలతో అయితే మరీ అనమాట.